డైమండ్ రాణి తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా బలమైనటువంటి పేరు. పేరే కాదు, లెగ్ కూడా. లెగ్ అంటే ఏదో అనుకున్నారా? ఆషామాషి లెగ్ కాదండి. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్నటువంటి పేరు ఇది. ఇది మనం అన్నది కాదు, సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్. గతంలో వరల్డ్ కప్ నాదే అన్నారు, మనదే అన్నారు, వరల్డ్ కప్ దొబ్బింది. గతంలో ఇంకొక పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడికి యాక్సిడెంట్ అయ్యి పక్కకు వచ్చారు. చావు బతుకుల్లో దాకా వెళ్ళి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక పార్టీలోకి వెళ్ళారు, ఆ క్యాండిడేటే, ఆ సీఎం క్యాండిడేటే పైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ కొడుకు పార్టీలోకి వెళ్ళారు, ఆ కొడుకు జైలుకి వెళ్ళిపోయారు. మళ్ళీ అధికారానికి వచ్చారు, లెగ్ మారిపోయిందిలే అనుకున్నారు. కానీ మళ్ళీ అధికారం పోగానే మా అన్నకేంటి, మా అన్నదే అన్నారు. 151 నుంచి దెబ్బ కొడితే 11కు వచ్చి పడ్డాయి. సర్లే ఇక్కడతో ఏముందిలే అనుకుంటే పోయింది కదా. మొన్న పుష్ప సినిమాకి వెళ్ళి పుష్ప చాలా బాగుంది, ఇప్పుడు అల్లు అర్జున్ గారు సూపర్ బాగా చేశారు అని చెప్పి వెళ్ళి శాలువా కప్పారట. పాపం ఆయన పరిస్థితి ఏంటో చూసాంగా. దెబ్బకి ఆయన జీవితంలో కలలో కూడా ఊహించినటువంటిది జైలుకి వెళ్ళడమే కాకుండా ప్రతి ఆదివారం వెళ్ళి సంతకం చేసుకుని రావాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది.